హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పివిఎస్ శైలజ విరచిత అంశంగా మాతృత్వం అద్దెకు మరియు అమ్మకం సరుకున అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మాతృత్వం అద్దెకు మరియు అమ్మకం సరుకున. ఇక వినండి. నిషేధమా నియంత్రణ ఏది సబబు? మాతృత్వం అంటే ప్రేమ ఫలితం, త్యాగ ఫలం, భావోద్వేగ బంధం. అలాంటి అమ్మతనం నేడు వ్యాపార వస్తువు అవుతుంది. ఇటీవలి కాలంలో అద్దె తల్లుల మరణాలు, అండదానం, బిడ్డ కస్టడీకి సంబంధించిన వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. అవకరాలతో పుట్టిన పిల్లల్ని వదిలేయడం, శిశువుల అక్రమ రవాణా వంటివి పెచ్చుమీరుతున్నాయి. దేశంలో అద్దె గర్భం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. బేబీ మంజీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2008 కేసులో అద్దె గర్భాలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గర్భధారణ 21వ రాజ్యాంగ అధికరణ పరిధిలోని ప్రాథమిక హక్కు అని దేవికా బిస్వాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016 కేసులో సర్వోన్నత న్యాయస్థానం తీర్మానించింది. వ్యాపారపరమైన అద్దె గర్భధారణను నిషేధించాలని, ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం కోసమే గర్భం ధరించడాన్ని సమ్మతించాలని లా కమిషన్ 2009లోనే సిఫార్సు చేసింది. ఆ మేరకు కేంద్రం 2021లో సరోగసీ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది అద్దె గర్భ వ్యాపారాన్ని నిరోధిస్తూ భారత పౌరులు, ప్రవాస భారతీయుల కోసం పరోపకారార్థ గర్భధారణను మాత్రమే అనుమతించింది. థాయిలాండ్, నేపాల్, మెక్సికో, కంబోడియా దేశాలు కూడా అద్దె గర్భాలను నిషేధిస్తూ చట్టాలు చేశాయి. దాంతో ఈ వ్యాపారం లేదా పరిశ్రమ ఉక్రెయిన్, జార్జియా, లావోస్, మలేషియా, అర్జెంటీనా, కొలంబియా, నైజీరియా, కెన్యా, దక్షిణాఫ్రికాలకు తరలిపోయింది. అయినప్పటికీ 2020 నుంచి 2025 సంవత్సరాల మధ్య హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో అద్దె గర్భ వివాదాలు, శిశువుల అక్రమ రవాణా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూశాయి. పేద మహిళల నుంచి 90,000కు శిశువును కొని 35 లక్షలకు విక్రయిస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. ఐవీఎఫ్ చికిత్సల పేరిట దందా నడిపిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే క్లినిక్తో సంబంధం ఉన్న 12 కేసులను గుర్తించారు. హైదరాబాదులో 158 సంతాన సాఫల్య కేంద్రాలకే అధికారిక గుర్తింపు ఉంది. అనధికారికంగా నడుస్తున్నవి ఎన్నో లెక్కలేదు. వైద్యం, బీమా ఖర్చులు తప్ప మరే ఆర్థిక ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారార్థ గర్భధారణ చేయడానికి సరోగసీ నియంత్రణ చట్టం 2021 దానికి 2024లో చేసిన సవరణలు అనుమతిస్తున్నాయి. దంపతుల్లో భార్యకు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య, భర్తకు 26 నుంచి 55 ఏళ్ల వయసు వరకు ఉండాలి. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకైతే 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉండాలి. వీరెవరికీ సొంత సంతానం, దత్తత తీసుకున్న పిల్లలు ఉండకూడదు. సొంతంగా పిల్లల్ని కనే పరిస్థితి లేనందువల్లే సరోగసి ద్వారా సంతానం పొందాలనుకుంటున్నామని జిల్లా వైద్య మండలి నుంచి అనుమతి తీసుకోవాలి. గుర్తింపు కలిగిన క్లినిక్కుల్లోనే సరోగసి జననాలు జరగటంతో పాటు ఇలా పుట్టే బిడ్డల జన్యు సంబంధాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలి. ఈ బిడ్డలపై తల్లిదండ్రుల హక్కులను ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వుల ద్వారా నిర్ధారించాలి. ఏ సందర్భాల్లో వీర్య కణదానం,
అండదానం చేయవచ్చో 2024 నాటి సవరణలు నిర్దేశించాయి. భారత్ అద్దె గర్భాలను పూర్తి స్థాయిలో నిషేధించాలని పట్టుదలగా ఉన్నా దీనివల్ల చట్టవిరుద్ధ సరోగసి పెరిగిపోవచ్చు. పిల్లల్ని దత్తత తీసుకోవటానికి చాలామంది దంపతులు ముందుకు రారు. తీసుకోవాలనుకున్నా వారికి నచ్చిన శిశువులు దొరకరు. తమ జన్యువులతో పుట్టే పిల్లలే వారికి ముద్దు. ఇలాంటి వారు పేద మహిళలకు ధనాశ చూపి అద్దె గర్భానికి ఒప్పించడం ఎక్కువవుతుంది. మొత్తంగా సరోగసిని నిషేధిస్తే ఈ తరహా నల్లబజారు విస్తరించవచ్చు. నేపాల్, కెన్యా వంటి పేద దేశాల్లో ఇది ఇలాగే విస్తరించిన సంగతిని ఇక్కడ గమనించాలి. కాగా కేంద్రీయ దత్తత సంస్థ దాని తరహాలోనే కేంద్రీయ సరోగసి నియంత్రణ ప్రాధికార సంఘాన్ని ఏర్పరచాలని పార్లమెంటరీ కమిటీ నివేదిక గతంలో ప్రతిపాదించింది. సాధికార సరోగసి క్లినిక్ల ద్వారా 21 ఏళ్ళు దాటిన మహిళలనే మారుటి గర్భిణులుగా అనుమతించాలని అది సూచిస్తుంది. వీరికి కనీసం ఒక్క సొంత బిడ్డైనా ఉండాలి. కౌన్సిలింగ్ ఇవ్వటంతో పాటు మారుటి తల్లుల మాతృభాషలోనే ఒప్పందం రూపొందించి దానిపై సంతకం తీసుకోవాలి. వారికి నగదు రూపంలో కాకుండా ఇతర మార్గాల్లో పారితోషికం ఇవ్వాలి. ప్రసవం విఫలమైన పక్షంలో తల్లికి తగిన రక్షణలు కల్పించాలి. సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిర్వచించి సాధికార గుర్తింపు ఇవ్వాలి. ఈ అంశాలన్నింటినీ పరికిస్తే మారుటి గర్భధారణను పూర్తిగా నిషేధించటం కంటే మహిళా హక్కుల్ని, స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించేలా నైతికంగా, పారదర్శకంగా అమలయ్యేలా దాన్ని నియంత్రించడమే మేలు అంటారు పివిఎస్ శైలజ. వీరు సహాయాచార్యులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల, హైదరాబాద్ వారు. వీరు అందజేసిన ఈ అంశం మాతృత్వం అద్దెకు మరియు అమ్మకం సరుకున అనేటువంటి అంశంగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.